ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలాంటి వాడిని చేసుకున్నానా అని ఆ అమ్మాయి, ఈ అమ్మాయి వల్ల నాకు ప్రయోజనం లేదు అని ఆ అబ్బాయి ఫీల్ అయ్యి లైఫ్ లో పాడు చేసుకునే బదులు ఇప్పుడే లైట్ తీసుకోవడం మేలు. కానీ ఎంతమంది అంత దూరం ఆలోచిస్తారు? ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మిత్రు గారి మైండ్ సెట్ నీ మైండ్ సెట్ మ్యాచ్ అవ్వడం లేదని మిత్రు గారు నిన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు ఓకేనా? నువ్వు చెప్పినట్టే ఫ్యూచర్ పాడవుతుందని ఇప్పుడే పెళ్లి రద్దు చేసుకుంటావా? అది వేరు, ఇది వేరు. నాట్ వేరు వేరు, బోత్ ఆర్ సేమ్. చూసావా, నువ్వు అన్న మాట మీద నువ్వే నిలబడడం లేదు. నువ్వు వేరే వాళ్ళకి సలహా ఇస్తున్నావా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఎవరు ఎవరి మాట వినకూడదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఎందుకు వినరు? చెప్పేది మంచి మాట అయినప్పుడు, చూపించేది మంచి మార్గమైనప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అలాంటి వాళ్ళని నేను ఎవరిని చూడలేదే. నీకు తెలిసిన వాళ్ళని ఒక్కరిని చూపించి చూద్దాం. ఎవరో ఎందుకు? వివేక్ లేడా? ఇప్పుడు దారికొచ్చావు మనీషా, దొరికావు. ఇదేంటి కోపంలో ఏదేదో వాగేస్తుంది? వివేకా? వివేక్ ఏం చేస్తాడు? వివేక్ జాహ్నవి. మీరుండండి ఆంటీ. వివేక్ జాహ్నవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. జానుతోనే బ్రతకాలి అని కలలు కన్నాడు. ఆఖరికేమైంది? దేవియాని ఆంటీ మాటలు వినలేదా? దేవియాని ఆంటీని గౌరవించి వివేక్ మనసు చంపుకోలేదా? జానుని పెళ్లి చేసుకోకుండా ఆగిపోలేదా? మనీషా, నేను వేసిన ఉచ్చులో బాగానే చిక్కుకున్నావు. ఇది కదా నాకు కావాల్సింది. చెప్పు సంయుక్త. బెస్ట్ ఎగ్జాంపుల్ వివేక్ ఉన్నాడు కదా. అయ్యో, ఇది నాకు కొంప ముంచేసింది. ఇప్పుడు ఇక్కడ ఏ రణరంగం జరుగుతుందో ఏంటో. ఏంటి నిరూపించేసరికి నీ నోట్లో నుంచి మాట రావడం లేదా? ఆవిడ మాట్లాడడం కాదు, నేను మాట్లాడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.